మనం గాలి వీచే రోజున బయట నడుస్తున్నామని అనుకుందాం. అకస్మాత్తుగా ఒక చిన్న ధూళికణం కంటి వైపు దూసుకొచ్చింది. అప్పుడేం జరుగుతుంది? మనం ఆలోచించేలోపే కళ్ళు మూసుకుంటాయి, కన్నీళ్ళొస్తాయి, రెప్పలు వేగంగా ఆడిస్తాం. అంతే, ఆ ధూళికణం మాయమైపోతుంది. సరే, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. మన కన్ను అంత వేగంగా, అంత ఖచ్చితంగా తనను తాను ఎలా రక్షించుకోగలుగుతుంది? మనకు తెలుసు కదా, మన కళ్ళు చాలా సున్నితమైనవి. ఇవి చదవడానికి, మనుషులను గుర్తించడానికి, రంగులను ఆస్వాదించడానికి ఎంతో సహాయపడతాయి. అయితే ఇవి ప్రతిరోజు కూడా ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటాయి. దుమ్ము, ప్రకాశవంతమైనటువంటి కాంతి, చెమట, కీటకాలు, పొగ, ఇలాంటివన్నీ కూడా కంటికి ప్రమాదం. అయినా సరే చాలా వరకు మన కళ్ళు సురక్షితంగానే ఉంటాయి. అయితే ఇది కేవలం అదృష్టం కాదు, మన శరీర నిర్మాణం చాలా అద్భుతంగా రూపొందించబడింది. అసలు కన్ను తనను తాను ఎలా రక్షించుకుంటుందో ఇప్పుడు చూద్దాం. సరే, మొదట కనురెప్పలు, ఐలిడ్స్తో మొదలు పెడదాం. అకస్మాత్తుగా ఏదైనా కంటికి దగ్గరగా వచ్చినప్పుడు కనురెప్పలు వాటంతటవే మూసుకుంటాయి. ఇలా రెప్ప వెయ్యడం అనేది మన కంటిని రక్షించే ఒక అసంకల్పిత ప్రతీకార చర్య. ఈ కనురెప్పలు కంటిని కప్పి ఉంచుతాయి. దుమ్ము, కీటకాలు ఇవేవి కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. అంతేకాదు, కన్నీటిని కంటి ఉపరితలంపై సమానంగా పరుస్తాయి. మీరెప్పుడైనా అనుకున్నారా, మనం ఆలోచించే లోపే కనురెప్పలు ఎందుకు మూసుకుంటాయి అని? ఎందుకంటే అది వెన్నుపాము ద్వారా జరిగేటువంటి ఒక ప్రతీకార చాపం. ఇప్పుడు మన ముఖాన్ని దగ్గరగా చూద్దాం. కనుబొమ్మల కింద ఉండే కనురెప్పల రోమాలు చిన్న ఫిల్టర్లలాగా పనిచేస్తాయి. ఇవి ధూళి కణాలను కంటిని చేరకముందే బంధిస్తాయి. అలాగే కనుబొమ్మలు, ఐబ్రోస్ కూడా చాలా ముఖ్యం. చెమట, వాననీరు నేరుగా కళ్ళల్లోకి పడకుండా ఇవి అడ్డుకుంటాయి. ఇవి చిన్న నిర్మాణాలే అయినా ఇచ్చేటువంటి రక్షణ మాత్రం చాలా గొప్పది. ఇప్పుడు మనం కళ్ళ నుండి వచ్చేటువంటి నీళ్ళ గురించి మాట్లాడుకుందాం. దుమ్ము, పొగ లేదా ఉల్లిపాయ ఘాటు కంటికి తగలగానే కళ్ళ నుండి నీరు కారుతుంది. దీనికి కారణం కన్నిటిని ఉత్పత్తి చేసేటువంటి ప్రత్యేకమైన గ్రంథులు. వీటినే అశ్రుగ్రంథులు, లాక్రిమినల్ గ్లాండ్స్ అని అంటాం. ఈ కన్నీళ్లు దుమ్మును, బయటి కణాలను కడిగేస్తాయి. కంటి ఉపరితలాన్ని తేమగా ఉంచుతాయి. మంటను, ఇన్ఫెక్షన్ల నుంచి వచ్చేటువంటి ముప్పును తగ్గిస్తాయి. కంటిలో మంట రాగానే కన్నీళ్లు రావడం అనేది నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్, ముఖ్యంగా వెన్నుపాము నియంత్రించేటువంటి ఒక అసంకల్పిత ప్రతీకార చర్య. అందుకే ఇది అంత వేగంగా జరుగుతుంది. ఇప్పుడు కంటి లోపలికి కొంచెం లోతుగా వెళ్ళి చూద్దాం. కంటిలో ఒక పలుచని పారదర్శక పొర ఉంటుంది. దీన్నే కంజెక్టైవా లేదా నేత్రశ్లేష్లము అని అంటాం. ఈ కంజెక్టైవా కంటిలోని తెల్లని భాగాన్ని కప్పి ఉంచుతుంది. కనురెప్పల లోపలి తలాన్ని కూడా ఇది కవర్ చేస్తుంది. కానీ కార్నియాను మాత్రం కప్పదు. ఇది సున్నితమైన రక్షక పొరలాగా పనిచేస్తుంది. అంతేకాదు, సూక్ష్మక్రిములను బంధించడానికి, ఇన్ఫెక్షన్లను నివారించడానికి శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది. ధూళి లేదా క్రిములు ఈ కంజెక్టైవాను తాకగానే కన్నీటిని ఉత్పత్తి చేయమని ఇది మెదడుకు సంకేతాలు పంపుతుంది. అంటే ఈ కంజెక్టైవా నేరుగా ప్రమాదాన్ని తొలగించదు, కానీ శరీరాన్ని అప్రమత్తం చేస్తుంది. దాంతో రక్షణ ప్రక్రియ అనేది మొదలవుతుంది. సరే, ఇప్పుడు ఆలోచించండి. ప్రమాదవశాత్తు మన తల ఎక్కడైనా గుద్దుకుంటే కళ్ళకు అంత సులభంగా గాయం కాదు. ఎందుకు? ఎందుకంటే కనుగుడ్డు లోపల 2 రకాల ద్రవాలు ఉంటాయి. అందులో మొదటిది కంటి ముందు భాగంలో ఉండేటువంటి నీటిలాంటి ద్రవం. ఇది షాక్ అబ్జార్వర్ లాగా పనిచేస్తూ కార్నియాకు పోషణనిస్తుంది. ఈ ద్రవం కంటి పీడనాన్ని స్థిరంగా ఉంచుతుంది. దీన్నే నేత్రోదక ద్రవం అని అంటాం. ఇక రెండవది కంటి వెనుక భాగాన్ని నింపేటువంటి జెల్ లాంటి ద్రవం. ఇది బంతి లోపల ఉండే జెల్లీలాగా రెటీనాను, కటకాన్ని కుదుపుల నుండి రక్షిస్తుంది. దీన్నే కాచాబ ద్రవం లేదా విట్రియస్ హ్యూమర్ అని అంటాం. ఈ 2 ద్రవాలు
కంటి ఆకారాన్ని నిర్వహిస్తాయి. యాంత్రిక కుదుపులను గ్రహించి కటకం, రెటీనా లాంటి సున్నితమైన భాగాలను కాపాడతాయి. ఇవి కంటి లోపల మెత్తటి దిండ్లలాగా పనిచేస్తాయి. కంటికి ముందు భాగంలో ఒక పారదర్శకమైన వంపు తిరిగినటువంటి పొర ఉంటుంది. దీన్నే కార్నియా లేదా శుక్లపటలమని అంటాం. ఈ కార్నియా పారదర్శకంగా ఉండి కాంతిని కంటి లోపలికి అనుమతిస్తుంది. లోపలి భాగాలను నేరుగా బయటి వాతావరణానికి గురికాకుండా రక్షిస్తుంది. దీన్ని ఒక శుభ్రమైన కిటికీలాగా ఊహించుకోవచ్చు. ఇది కాంతిని లోపలికి రానిస్తుంది, కానీ ఎలాంటి ప్రమాదాన్నైనా అడ్డుకుంటుంది. దృష్టి స్పష్టంగా, సురక్షితంగా ఉండడానికి ఈ కార్నియా కనురెప్పలు, కన్నీళ్లతో కలిసి పనిచేస్తుంది. ఇప్పుడు ఈ రక్షణ పొరలన్నింటినీ ఒక్కసారి కలుపుతూ చూద్దాం. దుమ్ము రాగానే కనురెప్పల రోమాలు కొంచెం దుమ్మును బంధిస్తాయి. కనురెప్పలు మూసుకుంటాయి. కంజక్టైవా గ్రహిస్తుంది. అశ్రుగ్రంథులు కన్నిటిని విడుదల చేస్తాయి. లోపల ఉండే ద్రవాలు కుదుపులను తట్టుకుంటాయి. కార్నియా కాంతి ప్రవేశాన్ని కాపాడుతుంది. ఇదంతా కూడా మనం గమనించకుండానే చాలా సాఫీగా జరిగిపోతుంది. అయితే ఈ రక్షణ అంతటి వెనుక ఉన్నది నాడీ వ్యవస్థ. మనం ముందు చెప్పుకున్నట్లు రెప్ప వేయడం అనేది మెదడు కాండంలోని ప్రతీకార కేంద్రాలచే నియంత్రించబడే ఒక అసంకల్పిత ప్రతీకార చర్య. మనం ఆలోచించకుండానే ఈ ప్రతిస్పందన దానంతటదే జరిగిపోతుంది. కానీ తర్వాత మెదడుకు సమాచారం అనేది అందుతుంది. కాబట్టి ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. అంటే మనం కళ్ళకు రెప్ప వేయమని లేదా ఏడవమని చెప్పం. అదంతటా కూడా అదే జరిగిపోతుంది. ఎందుకంటే అది ఒక అసంకల్పిత ప్రతీకార చర్య. సరే, ఇప్పటిదాకా నేర్చుకున్న విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కనురెప్పలు, కనురెప్పల రోమాలు, కనుబొమ్మలు కంటిని బాహ్యంగా రక్షిస్తాయి. అశ్రుగ్రంథులు కన్నీళ్లను ఉత్పత్తి చేసి కంటిని శుభ్రంగా ఉంచుతాయి. కంజక్టైవా అనే సున్నితమైన పొర కన్నీళ్ళొచ్చేలాగా చేస్తుంది. నేత్రోదక కాచాబ ద్రవాలు కంటిని కుదుపుల నుండి కాపాడతాయి. కార్నియా కాంతిని అనుమతిస్తూనే కంటిని రక్షిస్తుంది. కంటి రక్షణ అనేది నిర్మాణాలు, ద్రవాలు, అసంకల్పిత ప్రతీకార చర్యల ద్వారా జరుగుతుంది.